వెల్కమ్ బ్యాక్. ఉత్తరాంధ్ర కళల సౌధం భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఇక అత్యాధునిక హంగులతో నిర్మించినటువంటి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర గేమ్ చేంజర్ గా నిలుస్తుందని సీఎం చంద్రబాబు చెప్పారు. మోదీని తిరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మరోవైపు భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు తమ హయాంలోనే వేగంగా జరిగాయని జగన్ ట్వీట్ చేశారు. చంద్రబాబు క్రెడిట్ పాలిటిక్స్ చూసి జనం నవ్వుకుంటున్నారని ట్వీట్ చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఏపీకి గేమ్ చేంజర్ కానుందా? క్రెడిట్ వార్ ఎందుకు? ఇదే అంశానికి సంబంధించి వాళ్ళ డిఎన్ఏలో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిఎన్ఏలో మా కొలీగ్ రెహానా ఉన్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రేగల్ లక్ష్మణరావు గారు, తెలుగుదేశం పార్టీ నుంచి గురునాథం గారు, ఇక భారతీయ జనతా పార్టీ నుంచి సుహాస్ని ఆనంద్ గారు, ఇక ప్రముఖ విశ్లేషకులు శ్రీనివాసరావు జొన్నలగడ్డ కూడా మాతో పాటు స్టూడియోలోనే ఉన్నారు. అందరికీ కూడా నమస్కారం. ముందుగా లక్ష్మణరావు గారు మీతోనే స్టార్ట్ చేస్తున్నా. ఏంటి ఒక పక్క ఈరోజు అంతా కూడా మంచి ఆనందోత్సాహాలతో ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చారు. విశాఖ మహానగరానికి ఒక ఎయిర్పోర్ట్, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఈ రోజు ఓపెన్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా మళ్ళీ రాజకీయ విమర్శలు, క్రెడిట్ చోరీలు ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఏం జరుగుతుంది అసలు? శివగారు అందరికి నమస్కారం అండి. ప్యానల్ సభ్యులందరూ కూడా సార్, ఈ రోజు జరిగినటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదైతే ప్రారంభోత్సవం ఏదైతే జరిగిందో శుభసూచకం, సంతోషం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 2023 మరి ఆ సంవత్సరంలో మే 3వ తారీఖున చేసినటువంటి శంకుస్థాపన ఏదైతే జరిగిందో ఆ రోజున చెప్పారు 2026 తారీఖున 2026 సంవత్సరంలో మరి భోగాపురం నుంచి విమానాలు అనేది మరి ఎగురుతాయి. సో అక్షరాల నిజమైంది. 2026 వచ్చేసరికి ఆ ప్రాజెక్ట్ అనేది పూర్తయి విమానాలు ఎగరడం జరుగుతుంది. ఇక్కడ క్రెడిట్ ఎందుకు చోరీ చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం అంటే, కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే శివకుమార్ గారు 2015లో రక్షణ శాఖ నుంచి ఒక పర్మిషన్ అనేది తీసుకురావడం జరిగింది. వాస్తవమే 2015లో. కానీ ఒక పర్మిషన్ తీసుకురావడంతో మాత్రాన రక్షణ శాఖ ఇచ్చినటువంటి పర్మిషన్ ద్వారా ఎక్కడ కూడా ఎయిర్పోర్ట్ నిర్మితం కాదు. దానికి కావాల్సినటువంటి విద్యుత్ గాని, నీటి గాని, భూమి సమీకరణ గాని, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కూడా సమీకరించినటువంటి ఎన్ఓసీలు తీసుకొస్తాను తప్ప గానీ అక్కడ ఎయిర్పోర్ట్ అనేది కంప్లీట్ అవ్వదు. ఈయన చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే దెబ్బలపాలెం అనే ఒక ఊర్లో తూతు మంత్రంగా ఎలక్షన్ టైంలో ఎలక్షన్ కు ఓట్లు పడతాయని ఒక విధానంగా ఆయన దెబ్బలపాలెం అనే ఒక ఊర్లో శంకుస్థాపన చేసి అడవుడేసేసి వెళ్ళిపోయారు. కానీ ఈ రోజున ఏదైతే మేము 2203 ఎకరాలు కేటాయించామో ఆ 2203 ఎకరాల్లో నిర్మితమైనటువంటి ఈ ఎయిర్పోర్ట్ పరిధిలోని ఆ దెబ్బలపాలెం అనేది అసలు లేనే లేదు. చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసినటువంటి ఆ యొక్క శిలాఫలకం కానీ, ఆ యొక్క స్థలం కానీ ఈ రోజున నిర్మితమైనటువంటి ఈ 2200 ఎకరాల్లో ఎక్కడ కూడా భాగస్వామ్యంలో లేదు. ఇదే అవుట్ ఆఫ్ అయిపోయింది. కానీ మేమే శంకుస్థాపన చేసామని చెప్పి నిస్సిగ్గుగా చెప్పుకుంటా ఉన్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించే ఏ స్థలంలో అయితే శంకుస్థాపన చేశారో, ఎక్కడైతే భూమి కేటాయించారో, ఎక్కడైతే 5 మిలియన్ లీటర్ల వాటర్ని కేటాయించారో, ఎక్కడైతే విద్యుత్ గాని ఈ రకమైనటువంటి మౌలిక వసతులు భూమిని కేటాయించి ఆ రోజున దాదాపుగా 1200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఏదైతే అసైన్డ్ ల్యాండ్స్ 450 ఎకరాలు, అలాగే రైతుల దగ్గర 1450 ఎకరాలు, అలాగే ప్రభుత్వ భూమి 220 ఎకరాలు, ఇవన్నీ కలిపి సుమారుగా ఆ రోజున మేము సమీకరించినటువంటి ల్యాండ్. గతంలో చంద్రబాబు నాయుడు గారు 15,000 ఎకరాలు సమీకరిస్తామని చెప్తే అక్కడ ప్రజలు ఉవ్వెత్తున ఉద్యమం చేశారు. అయ్యా 15,000 ఎకరాలు దేనికని చెప్పి ఆ రోజున ఉద్యమం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ సభకెళ్ళి హాజరైనప్పుడు అక్కడ నరసింహమ్మ అనే ఒక రైతు మహిళ మాట్లాడి, అన్నయ్య ఈ యొక్క గ్రామానికి ఎర్రబోసే రాదు, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, ఒక తమ్ముడు ఉన్నారు, మాకు 2 ఎకరాల పొలం ఉంది, మా పొలాన్ని లాగేసుకుంటున్నారు, కనీసం మీరు చదువుకోవాలి, మా పిల్లలు చదువుకొని బయటకు వెళ్ళాలంటే మా ఊరికి ఎర్రబోసే రాదు, ఇక్కడ ఎయిర్పోర్ట్ ఎందుకని ఆ నరసింహమ్మ అన్న ఒక మహిళా రైతు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్ వద్దన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎర్రబోసే రాని దగ్గర ఎయిర్పోర్ట్ ఎందుకన్నారని ఒక అసత్య ప్రసారాలు మొదలు పెట్టారు. అంటే ఎవరు మాట్లాడిపోయినా ఈ యొక్క అసత్య ప్రసారాలు చేయడం ఇది మనం చూస్తూ ఉన్నాం. ఒకటే సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక సంకల్పంతో చేసినటువంటి ఈ యొక్క ప్రాజెక్ట్ ఏదైతే ఉందో 130 న్యాయపరమైనటువంటి చిక్కులు ఉన్నటువంటి హైకోర్టులో, సుప్రీంకోర్టులో 130 ఈ యొక్క న్యాయపరమైన చిక్కులు కేసులను కూడా మరి క్లోజ్ చేపించి ఎన్ఓసీలు తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకమైనటువంటి విధానం ముందుకు తీసుకెళ్తే ఈ రోజు వీళ్ళు మాట్లాడతారు భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి. అంతా మేము చేసాం, ఏమి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో చెప్తాను, ఒక్క నిమిషం సార్, కైవన్ సార్. 30 తారీఖు 3వ నెల 2020 సార్ 2203.26 ఎకరాల భూ విస్తరణ ఏమో ఎయిర్పోర్ట్ కి ఇవ్వడం జరిగింది సార్.
14/4/2020 LNP బిడ్డర్ గా అందించినటువంటి జిఎంఆర్ 60 రోజులుగా కన్సెషన్ అగ్రిమెంట్ చేసుకోవాలని ఏపీఎల్ఎస్సి ఎల్ఓ కింద ఒక జారీ చేయడం జరిగింది. 19/5/2020 ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం ప్రత్యేకంగా జిఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ పేరుతో ఒక కంపెనీని ఏర్పాటు చేశారు. ప్రభుత్వానికి లేఖ రాశారు. 12/6/2020 జిఎంఆర్ ఎయిర్పోర్ట్ తో కన్సిడరేషన్ ఒప్పందం జరిగిందంటూ ఒక జీవో నంబరు MS-1 విడుదల చేసింది అప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. 18/9/2020 ఎయిర్పోర్ట్ నిర్మాణానికి పర్యవేక్షించడానికి 15 మంది అధికారులతో ఒక ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అనే ఒక మానిటరింగ్ కమిటీ మేము వేసామండి. ఒక నిమిషం అయిపోయింది సార్. 1/12/2020 భీముల నుంచి భోగపురం వరకు కూడా ఎయిర్పోర్ట్ కు 6 లైన్ల రోడ్డు అంటే 7,000 కోట్లతో మాట్లాడితే నితిన్ గడ్కరీతో ఈ రోజు అది కూడా నిర్మించలా ఈ రోజు కూడా అది పూర్తి అవ్వలేదు. 5/9/2020 వచ్చారు. భీమిలి భోగపురం ఎయిర్పోర్ట్ రహదారికి ఆ రోజులో ఏదైతే మరి నిర్మాణానికి నోడల్ ద్వారా బియ్యం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశాం. 31/10/2022 ఒప్పంద ప్రకారంగా మౌలిక వసతులకి కల్పనకి 134.55 కోట్లు విడుదల చేస్తూ ఆ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 21/4/2023 ఇవన్నీ కూడా మీరు చెప్పుకొచ్చినవే. ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి 146 లక్ష్మణరావు గారు ఏం చెప్పదలుచుకున్నారు వైసీపీ నుంచి? ఇవాళ మరొక అదనంగా 22.42 కోట్లు విడుదల చేస్తాం. ఇవన్నీ కూడా ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి విధానాన్ని మీరు తీసుకొస్తే ఏమి చేయలేదు. మీరేం చేస్తారో చూపించండి. మీరు 2019లో చూస్తూ మంత్రంగా మీరు ఏదైతే ఏప్రిల్ 14వ తారీఖున ఏదైతే తిప్పలపాలెం ఊర్లో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసి పరారైపోయి తప్ప ఏ రోజైనా ఏ ఉత్తర్వులు తీసుకొచ్చారు? అది 4,500 కోట్లు ఒక ప్రైవేట్. లక్ష్మణరావు గారు, ఏపీ ప్రజల కోసం ప్రభుత్వం ఇవాళ భోగాపురంలో ఎయిర్పోర్ట్ తీసుకొచ్చింది. సరే, ఎవరి హయాంలో స్టార్ట్ చేస్తే ఏంటి, ఎవరు స్టార్ట్ చేస్తే ఏంటి? అది ప్రజల సొమ్ముతోనే మన కోసం వచ్చింది, అంతే కదా? సో ఏం చెప్తారు? ఒక్క నిమిషం అమ్మ, అంతే. హ్యాపీ కదా? భోగాపురం గేమ్ చేంజర్ అవబోతుంది అంటుంది టీడీపీ కూటమి ప్రభుత్వం. ఏం చెప్తారు దీనిపై? కోట్లతో ఒక్క నిమిషం అమ్మ, 4,500 కోట్లతో బ్యాంకులో అప్పులు తీసుకొచ్చి ఈ జిఎంఆర్ సంస్థ ప్రైవేటీకరంగా 30 సంవత్సరాలకి లీజు తీసుకుని వాళ్ళు కడుతూ ఉన్నారు. ఇక్కడ రాష్ట్ర బడ్జెట్ లో కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నయ్య పైసా ఇవ్వాలా. కూటమి ప్రభుత్వం ఎక్కడ నయ్య పైసా ఇవ్వాలా. మేము ఖర్చు పెట్టాం 1,200 కోట్లు చిల్లర, దాదాపుగా 1,200 నుంచి 1,300 కోట్ల రూపాయలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టారు. కానీ ఈ రోజు ఏమి చేయాల సార్? అక్కడ ఎవరైతే నిర్వసితులు భూములు ఇచ్చారో 404 కుటుంబాలు, వాళ్ళని 404 కుటుంబాలమ్మ, 404 కుటుంబాల ప్రజలకి పోలిపిల్లి అనే గ్రామంలో జగన్మోహన్ రెడ్డి గారు 54 ఎకరాలు కొని 77 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకి పునరావాస కేంద్రాలు ఇల్లు నిర్మించి ఇచ్చారు. ఇవన్నీ కూడా మేము చేసాం. మీరు చేసిందో చూపించండి. రైతులకి ఏమైనా మీకు చేశారా? టీడీపీ నుంచి మీరు ఏమైనా పర్మిషన్ తీసుకొచ్చారా? మీరు ఏం చేశారు? ఆయన చెప్తారు, ఇప్పుడు టీడీపీ నుంచి చెప్తారు. లక్ష్మణరావు గారు, గురునాథం గారు నమస్తే. సో మొత్తం మేమే చేశామని చెప్తోంది వైసీపీ. సో ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్ గేమ్ చేంజర్ అవుతోంది అంటున్నారు కదా. సో ఎలా చెప్తారు? అంటే సిటీ నుంచి ఒక 50 కిలోమీటర్స్ ఉంటుందా భోగాపురం, అంత డిస్టెన్స్. సో కామన్ పీపుల్ కి ఎట్లా ట్రావెలింగ్, అది ఎలా ఉండబోతుంది? ఏ విధంగా గేమ్ చేంజర్ అంటున్నారు ఈ ఎయిర్పోర్ట్ ని? ఎలాంటి డెవలప్మెంట్, ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కామన్ పీపుల్? అమ్మా, ప్యానెల్ లో ఉన్న వాళ్ళందరికి కూడా నమస్కారాలు. ఇవాళ ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు వచ్చినాయి. గేమ్ చేంజర్ వికసిత్ భారత్ లో భాగంగా అసలు 5,641 కోట్ల రూపాయలతో మొట్టమొదటిసారిగా పూర్తిగా ప్రజలు రక్షితంగా ప్రజల కోసం ఒక సమగ్రమైనటువంటి ఎయిర్పోర్ట్ నిర్మించడం, అదేవిధంగా అక్కడ మొత్తం కూడా దానికి సంబంధించినటువంటి ఎకో సిస్టాన్ని డెవలప్ చేయటం, అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయటం. వీళ్ళు చెప్తున్నటువంటి కాకమ్మ కబుర్లు ఇప్పుడు చెప్పారు చూడండి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు, ఇవన్నీ కూడా అంటే వాళ్ళేం పర్మిషన్స్ తీసుకోలేదు, ల్యాండ్స్ కలెక్ట్ చేయలేదు, ఇవేం చేయలేదు అసలు వైసీపీ. ఇప్పుడు వైసీపీ వాళ్ళు చెప్తా ఉన్నాయన్నీ కూడా
మొగుడు కొట్టి మోసాలకు ఎక్కినట్టుగా వీళ్ళు చెప్పేవన్నీ కూడా కాకమ్మ కబుర్లు జనాలు తెలుసు. కొండందో వెలుకును పెట్టినట్టుగా ఏదో జీవోలు మేము స్టార్ట్ చేశాం, ఇవన్నీ కూడా 23లో వారు ఎలక్షన్స్ ముందు అక్కడ శంకుస్థాపన చేసి వెళ్ళినటువంటి మాట వాస్తవం. అప్పుడు అతను అన్నటువంటి స్టేట్మెంట్ అందరికీ తెలుసు. ఎర్ర బస్సు కూడా వెళ్ళినటువంటి ఈ ప్రాంతంలో భోగాపురం ఎయిర్పోర్ట్ అవసరమా అన్నది అన్ని పత్రికల్లో వచ్చినాయి, అన్ని వాళ్ళ ఛానల్లో వచ్చినాయి. అతను డైరెక్ట్ గా మాట్లాడినటువంటి మాటలు అక్కడ అందరికి కూడా తెలుసు. ఈ కార్గో సిస్టమ్ గాని గ్రీన్ ఫీల్డ్ గాని మొట్టమొదటిసారిగా ఇంత అత్యద్భుతంగా రామ్మోహన్ నాయుడు గారు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏవియేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క సహాయ సహకారాలతో మన స్టేట్ క్యాబినెట్ కేంద్ర క్యాబినెట్ లో ఉండటం వల్ల శరవేగంగా ఇన్ని వేల కోట్ల రూపాయలు జిఎంఆర్ గారు అందరు కలిసి కొలాబరేట్ చేసి దాన్ని నిర్మించటం, దాని ఆంతర్యంలో గొప్ప ఆంతర్యం ఉంది. ఇంకొకటి నేను చెప్తానమ్మా, వీళ్ళు చెప్తున్నారు కదా ఇప్పుడు దాకా వైఎస్ఆర్ వాళ్ళు, విజయవాడది చంద్రబాబు నాయుడు గారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అధికారంలో ఉన్నప్పుడు కొబ్బరికాయ కొట్టింది చంద్రబాబు నాయుడు గారు. వెంకయ్య నాయుడు గారు ఆ రోజున ఉన్నారు. తర్వాత జరిగినటువంటి క్రమం అంతా తెలుసు. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విజయవాడ మొత్తం కూడా విమానాశ్రయాన్ని గుల్ల చేసేశారు. ఈ తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ రేషియో పెరిగింది, ఆక్యుపెన్సీ రేట్ పెరిగింది, ప్రయాణికులు పెరిగారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ కనెక్ట్ చేయబోతా ఉన్నాం. మా కేసీఆర్ శివనాథ్ చిన్ని గారు ఎంపీ గారు గాని, బాలశౌరి గారు గాని, వీళ్ళు కూటమిలో ఉన్నటువంటి వాళ్ళంతా ప్రజల యొక్క అభిష్టం మేరకు చేయబోతా ఉన్నారు. వీళ్ళు ఇది కూడా వీళ్ళ క్రెడిట్లు వేసుకుంటారేమో. అంటే కొంచెం కూడా ఇవ్వరా క్రెడిట్? భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో వైసీపీ కొంచెం కూడా క్రెడిట్ ఇవ్వదా మీ ప్రభుత్వం? అమ్మా, ఒక అంశం స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళు చేసినటువంటి ఏంటి, ఒక చోట స్టార్ట్ చేశారు, ఇంకో చోట మేము ఇప్పుడు 2015లో చంద్రబాబు నాయుడు గారు అసలు ప్రపోజల్ పెట్టింది చంద్రబాబు నాయుడు గారు, కొబ్బరికాయ కొట్టింది మేమే, గుమ్మడికాయ కొట్టింది మేమే, స్టార్ట్ చేసిందే మేము ప్రపోజల్. కానీ మధ్యలో పర్మిషన్స్ కోసం దాని గురించి వైసీపీ కూడా వర్క్ చేసింది కదా. మధ్యలో గవర్నమెంట్ వచ్చింది. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఏం చేశారమ్మా? ఇప్పుడు వాళ్ళు రాజకీయం అంటున్నారు, నిరంతర ప్రక్రియ కదా గురునాథం గారు. అభివృద్ధి నిరంతర ప్రక్రియ, ప్రభుత్వాలు మారుతాయి, వాళ్ళున్నా మీరున్నా అంతిమంగా ప్రాజెక్ట్ కంటిన్యూ చేస్తే మంచిది. అమరావతి విషయంలో అదే బాధపడ్డారు కదా అందరూని, కంటిన్యూ చేయలేదని. ఇప్పుడు ఇది కంటిన్యూ అయింది, సంతోషం, ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు. రైట్, ఓకే, ఉండండి. ఏదో రెస్పాండ్ అవ్వాలనుకుంటున్నారు లక్ష్మణ్ రావు గారు, మీరు మాట్లాడిన దాని మీద అనుకుంటా. చెప్పండి లక్ష్మణ్ రావు గారు. ఎస్, ఒక్క నిమిషం అమ్మా. ఎందుకు లేట్ అయింది అన్నారు, మేము అదే చెప్తా ఉన్నాం. 2023 వరకు కూడా శంకుస్థాపన చేయడానికి గల కారణాలు ఏంటంటే వాళ్ళు శంకుస్థాపన చేసి వెళ్ళిపోయారు, భూ సమీకరణ జరగలేదు, ఎన్ఓసీలు తేవాలి, పర్మిషన్ అన్ని వ్యవస్థల నుంచి తీసుకురావాలి. అన్ని మీరు తెచ్చారని చెప్పారు కదండి ఇప్పుడు వరకు, మరి అదంతా పట్టిదేనా? అన్ని చెప్పారు కదా. అందుకని 2019 నుంచి ఇప్పుడు అది పట్టిదైతే నిజం కాదు కదా. పర్మిషన్ తీసుకొచ్చాం, 2019 నుంచి 23 వరకు పర్మిషన్ తీసుకొచ్చి. ఏమండి, మీరు చేతల మనుషులు అయితే అమరావతిని ఎందుకు అటకెక్కిస్తారు, పోలవరం ఎందుకు పాడుగట్టేస్తారు? ముందు దాన్ని చెప్పండి సమాధానం. మీరు స్టార్ట్ చేశారండి ఇది, మీరు మొదటి నుంచి చెప్తాను, వింటానే ఉన్నాను. ప్రాక్టికల్ గా చెప్పండి. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు 2019లో కుప్పంలో ఎయిర్పోర్ట్ కడతానన్నాడు, ఎంతవరకు అట్లా ఎందుకు అడగట్లేదు మీరు? ఇప్పుడు మీరు ఎయిర్పోర్ట్ అంటే వీళ్ళు క్యాపిటల్ అంటారు ఆబ్వియస్లీ, మీరు ఎయిర్పోర్ట్, మీరు ఇంకోటి అంటే మీరు 3 రాజధానులు అన్నారండి. అలా మాటకు వస్తే అన్ని వస్తాయండి. మీరు 3 రాజధానులు అన్నారు, 3 రాజధానులు చేశారా? లేకపోతే విజయవాడ రాజధాని అన్న చేశారా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంకో రాజధాని అన్నారు, చేశారా? ఎందుకంటే దఫాకు మాటలు మాట్లాడతారు, మీరు ఏం మాట్లాడుతున్నారు? మీకు అర్హత లేదు. ఫస్ట్ మీరు చెప్పిన ఇంటానే ఉన్నామండి, అవన్నీ వాకులు చదవకలని అర్థమవుతున్నాయి కాబట్టి ఇప్పుడు దాకా నోరు మూసి కూర్చుని ఇప్పుడు దాకా విన్నాం. వినండి సార్, టైం నాకు ఇచ్చారు, మీకు విత్ డేటాతో చెప్పా. 2020 టైం ఇచ్చారు, నిజాలు చెప్పండి. 2022 జరిగింది, 2023 జరిగింది. ఏమండి 5 ఏళ్ళు ఏంటండి, గాడిదలు కాసారా గడ్డి పీకారా? 5 ఏళ్ళు మీకు టైం ఇచ్చారు. 31 నెలల రికార్డు స్థాయిలో ఎయిర్పోర్ట్ కంప్లీట్ అయింది, అది మీరు గుర్తుపెట్టుకోండి. 5 ఏళ్ళు ఏం చేశారు? ఒక ఇటక పేర్చారు అమరావతికి, పోలవరానికి ఏం తీసుకెళ్లారా? భోగాపురం అని క్రెడిట్ చోరీ. ఏమండి, చోరు వచ్చి క్రెడిట్ చోరీ అని మాట్లాడినట్టుంది. చోరు వచ్చి క్రెడిట్ చోరీ అని మాట్లాడిన దొంగ అని మాట్లాడితే ఎట్లా ఉంటుంది అట్లా ఉంది మీ వ్యవహారం అంతా కూడా. నిన్న ఒక మనిషి అంటున్నాడు, ఏముంది భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే ఆ బస్ స్టాండ్కి వెళ్ళి బస్సు ఎక్కినట్టే ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ ఎక్కుతాడు, ఏముంది వింటూరు అన్నాడు. మీ అధినాయకుడు కూడా ఏం చెప్పాడు?
ఎర్ర బస్సులు తిరగడానికి ఎయిర్ బస్సు అవసరమా అన్నాడు. అసలు ధర్నాలు చేసి ఆపిచ్చే కార్యక్రమాన్ని చేపడతామని గట్టిగా చెప్తున్నానన్నాడు. మీరు ఆ మాటను కూడా మీరు గట్టిగా చెప్పండి. ఇప్పుడు మీరు వినండి అయ్యా, మేము వింటాం. 15,000 అలా వినయ్. సహకరిస్తారా? 15,000 ఎకరాలు సహకరిస్తారా? ప్రపంచంలో 15,000 ఇవాళ చూడండి అభివృద్ధి చూడండి. మీకు పళ్ళు పచ్చకామలు వస్తే కనిపించేమో కానీ అభివృద్ధి చూడండి. ఇవాళ భవిష్యత్తులో ఏం జరగబోతుందో గమనించండి. ఇవాళ 350 ఎకరాల్లో ఉన్న ఎయిర్పోర్ట్ ని ఇవాళ అక్కడ సౌకర్యాలు లేవు కాబట్టి, నేవీ అదుపులో ఉంది కాబట్టి, రక్షణ శాఖ సంబంధించి కొన్ని షరతులు ఉంటున్నాయి కాబట్టి అక్కడ సరిపోవట్లేదు కాబట్టి, దార్శనికుడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఆ రోజే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014లో రూపకల్పన చేసి 2016లో కేంద్ర ప్రభుత్వ విమానయాన శాఖ ఆ శాఖకి ప్రతిపాదన పంపిస్తే, ఎప్పుడుది 2016 అక్టోబర్ 7వ తారీఖున పంపిస్తే ప్రతిపాదనలు ఆమోదించింది. అది మీరు చరిత్రకెళ్ళి చూడండి. అలాగే 2019 ఫిబ్రవరి 14వ తారీఖున పనులు ప్రారంభమయ్యి ఆ రోజు అశోక్ గజపతిరాజు గారి నుంచి ఈ రోజు రామ్మోహన్ రెడ్డి గారి నుంచి నిక్కచ్చిగా అకుటింత దీక్షతో ప్రజలకి మేలు జరగాలి, రాజకీయాలు కాదని చెప్పేసి చేశారు. కాబట్టి మీరు అన్నారు 1200 కోట్లు ఖర్చు పెట్టారు, మేము మీరేమో బయట నుంచి తీసుకొస్తారన్నారు. అది గొప్ప తప్ప? ఎందుకంటే మీరు ఎవడు పెట్టుబడి నాదుడు లేకపోవడం వల్లే మీరు ₹1 బయట నుంచి ఎవడు తేలేకపోబట్టే మీరు పెట్టాల్సి వస్తుంది, ప్రభుత్వం పెట్టాల్సి వస్తుంది. ఇవాళ కొన్ని వేల కోట్ల పెట్టుబడులు, లక్షల కోట్ల పెట్టుబడులు నమ్మి ఈ కూటమి ప్రభుత్వం నమ్మి వస్తున్నాయి కాబట్టి మరి ఇవాళ మీరు అన్నట్టే మీ మాటగా చెప్తున్నాను సమాధానం. మీరు అలా కాబట్టి వాళ్ళ పెట్టుబడులు వరదలవుతున్నాయి. మీకు ₹1 ఎవరైనా ఇచ్చేవాడు ఉన్నాడా? మీ ప్రభుత్వ అధికారులు ₹1 ఇచ్చేవాడు ఉన్నాడా? చిక్కనా లేదు. ఎందుకు మాట్లాడతారు? గాలి మాటలు అంటున్నారు వీటిని. అందుకనే మీ వాయిస్ క్లియర్ గా లేదు. నెట్వర్క్ ఇష్యూ ఉంది లక్ష్మణరావు గారు, నెట్వర్క్ ఇష్యూ ఉంది, వాయిస్ బ్రేక్ అవుతుంది. ఒక్కసారి చెక్ చేసుకోండి ప్లీజ్. మీ ప్రభుత్వం ఉన్నంత కాలం కొట్టేయటమే, దాచుకోవటమే. మీరు ఏం చేశారు? ప్రభుత్వం ఉన్నంత కాలం అన్ని కొట్టేయటం మీద. సుహాసిని గారు ఉన్నారా? సుహాసిని గారు ఆ కొట్టేసి అన్ని కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి కాబట్టి కోర్టులు కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు ఇప్పటికీ కొట్టేయలేదు. అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 23 వరకు ఏం జరిగింది, 23 నుంచి 24 ఏం జరిగింది, ఏమి జరగదు. ప్రతిదీ నేను చెప్పా. శూన్యం జరిగింది. మీరు స్వర్ణాంధ్రప్రదేశ్ గా ఉన్న ఈ రాష్ట్రాన్ని అంధకార ఆంధ్రప్రదేశ్ గా చేశారు. ఉత్తరాంధ్రని గంజాయి ఆంధ్రప్రదేశ్ గా చేశారు. మీరు ఇప్పుడు గూగుల్ ఆంధ్రప్రదేశ్ అక్కడ ఇవాళ రూపురేఖలు దిద్దుకుంటున్నారు. ఇట్లా మాట్లాడుతున్నారు. మీకు రైట్ లేదండి అసలు. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. గురునాథం గారు 1 by 1 మాట్లాడదాం ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎవరికేం అర్థం కాదు, ఒక్క నిమిషం దయచేసి 1 by 1 మాట్లాడదాం. లక్ష్మణరావు గారు కంటిన్యూ. లక్ష్మణరావు గారు ఇప్పుడు అనలిస్ట్ ఒక్క నిమిషం గురునాథం గారు ఆయన చెప్పిన తర్వాత నేను అవకాశం చాలా కష్టపడ్డారని చెప్తున్నారు. ఇంకా ఏదో చెప్పబోతున్నారా? చెప్పిన తర్వాత రిప్లై ఇద్దరు గానీ. ఓకే లక్ష్మణరావు గారు వారు ఏం చెప్పట్లేదు. ఒక్క నిమిషం చెప్తున్నారు. చెప్పానండి ప్లీజ్ ఒక్క నిమిషం. లక్ష్మణరావు గారు క్లియర్ గా చెప్పండి. లేట్ ఎందుకైంది భోగాపురం ఎయిర్పోర్ట్? ఎందుకు మీరు ఇంత టైం తీసుకున్నారు? అదే చెప్తానమ్మా, వినాలమ్మా. నేను అదే చెప్తాను. నేను ప్రతి సంవత్సరం డేట్ కూడా చెప్పా. మా 3 నెలల 30వ తారీఖు 2020 2203 ఎకరాలు మేము భూ సమీకరణ చేసి జిఎంఆర్ఎల్కి అప్పచెప్పాం. వినండి మీరు. 2020లో అలాగే 2020 4వ నెల 14వ తారీఖున ఎల్ఎన్ బెటరీగా నిలిచినటువంటి జిఎంఆర్ సంస్థ 60 రోజుల్లోగా కన్సెషన్ అగ్రిమెంట్ చేసుకోవాలంటూ ఏపీఎఫ్జిసిఎల్ ఎల్ఓకి జారీ చేసింది 19/5/2020. ప్రతి సంవత్సరంతో పాటు నేను చెప్తా ఉన్నా, ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం ప్రత్యేకంగా జిఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని ఒక లిమిటెడ్ కంపెనీ పెట్టింది. 12/2026 నెలలో జిఎంఆర్ ఎయిర్పోర్ట్ తో కన్సల్టేషన్ ఒప్పందం జరిగింది మాకు. ఇవన్నీ ఓకే సింపుల్ గా ఒక్క పాయింట్ లో చెప్పండి. అలాగదు సింపుల్ గా ఒక్క పాయింట్ లో చెప్పండి. లక్ష్మణరావు గారు ఒక్క పాయింట్ లో చెప్పండి. ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు? సింపుల్ గా ఒక్క పాయింట్ లో చెప్పండి. ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారంటే నేను చెప్తానండి. ఎంత కంప్లీట్ చేయలేకపోయారంటే వాళ్ళకి ప్యాలెస్ ని కంప్లీట్
స్థాయిలో రికార్డు స్థాయిలో 500 కోట్ల ప్రజాదానాన్ని పెట్టి ఒక ప్యాలెస్ మీద పెట్టిన దృష్టి ఎయిర్పోర్ట్ మీద పెట్టిన ఉత్తరాంధ్రకి ఇది గుర్తుపెట్టుకోండి. 500 కోట్ల ప్రజాదానాన్ని దుర్వినియోగం చేసి ఋషికొండని బోడికొండ చేసి అక్కడ మీరు ప్యాలెస్ కట్టుకుని విలాసవంతమైన జీవితాన్ని అనుభవించడం కోసం మీరు తీసుకున్న ఆ నిర్ణయాలు అవన్నీ ఇవాళ ప్రజలు గమనిస్తున్నారు. 500 కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టడానికి ప్రజాదానానికి మీకు చేతులు వచ్చినాయి, మీకు కాళ్ళు వచ్చినాయి, మీకు రికార్డ్ అయిన దాన్ని కంప్లీట్ చేయగలిగారు. ఎయిర్పోర్ట్ కట్టడానికి మాత్రం 5 ఏళ్ళు సరిపోదు మీకు. అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ శ్రీనివాసరావు గారు మనం ఆన్సర్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. అలా కాదు లక్ష్మణ్ గారు స్ట్రైట్ గా అడుగుతున్నారు. మీరు ఋషికొండ బిల్డింగ్ల మీద పెట్టినటువంటి శ్రద్ధ ఎయిర్పోర్ట్ మీద పెట్టలేకపోయారు. వాటిని రికార్డు టైంలో పూర్తి చేశారు. అలాంటప్పుడు ఎయిర్పోర్ట్ ఎందుకు పూర్తి చేయలేకపోయారు? సింపుల్ గా చెప్పమంటున్నారు. ఎందుకు మీరు కంప్లీట్ చేయలేకపోయారు? తీసుకొచ్చి సబ్జెక్ట్ లైన్ మినిమం 4 లక్షలను తీసుకొచ్చి వ్యక్తిగత విమర్శలతో లక్ష్మణ్ గారు ప్లీజ్ ఆన్సర్. లక్ష్మణ్ గారు ఆన్సర్ ప్లీజ్. లక్ష్మణ్ రావు గారు వ్యక్తిగతంగా మాట్లాడద్దు. అందరికి సబ్జెక్ట్ ఉంది. అందరూ గెస్ట్ గా వచ్చారు, ఆయన గెస్ట్ గా వచ్చారు. ఒకరికొకరు రెస్పెక్ట్ చేసుకోవాలి. ఒక నిమిషం శ్రీనివాస్ గారు ప్లీజ్. శ్రీనివాస్ గారు వ్యక్తులను దూషించడాన్ని మనసు దోచుకున్నావు అని చెప్పేసిన వ్యక్తి మీ అధినాయకుడు. గొడ్డల పార్టీ మీది. మీరే మాట్లాడతారు. ఇంకా మీరు డిస్కస్ చేసుకోండి. మేమెందుకు? ప్లీజ్ ఒక్క నిమిషం ఆగాలి. గురునాథం గారు ఒక్క నిమిషం ఆగాలి. ప్లీజ్ మేము టైం ఇస్తాం. ప్లీజ్ ఆగాలి. కంటిన్యూ లక్ష్మణ్ గారు. స్ట్రైట్ క్వశ్చన్, ఎందుకు మీరు కంప్లీట్ చేయలేకపోయారు? నేను ఆన్సర్ చెప్తాను సార్. ఈ రోజు ఏదైతే రిషికొండ మీద కట్టినటువంటి ప్యాలెస్ కి కావాల్సిన అనుమతులు అన్ని ఆ పని జరిగింది. ఏదైతే ఎయిర్పోర్ట్ కి కావాల్సింది కూడా మేము చెప్పాం. 2020 నుంచి 24 వరకు కూడా ఏం జరిగింది విత్ డేటాతో మీకు వివరించా. 2020లో ఏం జరిగింది, 21లో ఏం జరిగింది, 22లో ఏం జరిగింది, 23లో ఏం జరిగింది, 24లో ఎంతవరకు ఆ ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ జరిగింది అనేది కూడా మీకు వివరించి నేను చెప్పా. అది ఒక ప్రాసెస్ లో నడిచింది. అంతేగాని ఎందుకు అప్పుడు కట్టినా ఇప్పుడు ఇల్లు ఏం కట్టారు? ఓకే లక్ష్మణ్ రావు గారు, ఓకే మీ వర్షన్ అయిపోయింది. మీరు ఎప్పుడో వివరించారు కదా. ఓకే డన్. గురునాథం గారు చెప్పండి. ఒక నిమిషం చెప్పాలి మేము కూడా. చెప్పండి గురునాథం గారు. మేడం చెప్పండి. ఒక్కటేంటంటే ఇక్కడ టెక్నికల్ గా వీళ్ళు ఎన్ని చెప్పినా దయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టుగా ఉంది. 23లో వీళ్ళు మధ్యలో మాట్లాడద్దు. లక్ష్మణ్ గారు క్రాస్ చెప్పొద్దు. తర్వాత 24లో ఎలక్షన్లు వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలు 2 నెలల్లో 2 ఏళ్ళు 2 నెలల్లో ఎవరు కట్టారు మేడం? దాన్ని గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి కట్టిందా లేకపోతే వీళ్ళు కట్టారా? అసలు వీళ్ళు చిత్తశుద్ధి ఎక్కడుంది? డబ్బులు ఎక్కడ? 450 కోట్లలో 250 కోట్లు దోచేసి దాచేసుకున్నారు. ఇప్పుడు భోగాపురంలో జిఎంఆర్ తో టైఅప్ అయినప్పుడు వాళ్ళు ప్రైవేట్ ఇప్పుడు కూడా వైసీపీ టీడీపీ నిందించడం ఇవన్నీ వద్దు. డిబేట్ లో మీరు గేమ్ చేంజ్ ఉత్తరాంధ్ర చేంజ్ అవ్వబోతున్నారు కదా. ఉత్తరాంధ్ర చేంజ్ అవ్వబోతుంది అంటున్నారు కదా. ఏ రకంగా చేంజ్ చేయాలనుకుంటున్నారు? ప్రజలకు ఏ విధంగా మంచి జరగబోతుంది దీని గురించి చెప్పండి. లక్ష్మణ్ రావు గారు ఇప్పటి వరకు మీరు మాట్లాడారు. ఒక నిమిషం ఆగండి. లక్ష్మణ్ రావు గారు మీరు ఆగాలి. 180 సంస్థలు వచ్చినాయి. ఎకో సిస్టమ్ పెట్టాం. 5,75,000 ఉద్యోగాలు కల్పించబోతా ఉన్నాం స్కిల్ డెవలప్మెంట్ లో. గూగుల్ ఏదైతే ఉందో డేటాబేస్, ఈ కనెక్టివిటీ 189 సంస్థలు వచ్చినాయి. తీసుకొచ్చిన పర్మిషన్ ఏంటి, పర్మిషన్ ఏంటి, రైతులకు ఇచ్చిన కాంపోజిషన్ ఏంటి, పునరావాస కేంద్రాలు ఏంటి, మీరు ఎన్ని ఎకరాలు సేకరించారు వాటి గురించి మాట్లాడండి. ఏమి చేయకుండా ఋషికొండకి బోడిగుండు కొట్టి ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేసి ఇక్కడ భోగాపురం అని చెప్పి బసర్లు అన్నటువంటి ప్రాంతంలో మీరు ఎయిర్పోర్ట్లు కడతారా? విశాఖపట్నంలో, బేగంపేటలో, హైదరాబాద్ లో ఎంత దూరం ఉందమ్మా శంషాబాద్ కి? వీళ్ళు మాట్లాడతారు. ఈ రోజున విశాఖపట్నం నుంచి 19 కిలోమీటర్లు భోగాపురం.
అది విశాఖపట్నం పెద్ద Okay. గ్రేటర్ సిటీ అదేమన్నా కుగ్రామం కాదు. విజయవాడని వీళ్ళు క్రెడిట్లు వేసుకుంటారా చెప్పానండి. విజయవాడ గురించి మాట్లాడమనండి. మొత్తం నాశనం చేశారు, సర్వనాశనం చేశారు. అమరావతి కనెక్టివ్ గా వాళ్ళు ఏం చేశారో మీరు చెప్పకండి. వాళ్ళు అలా చేసినందుకే ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేసిందని కాదు గురునాథం గారు. చూడండి, 5,75,000 ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయబోతా ఉన్నాం. మేము బ్రహ్మాండమైనటువంటి 180 సంస్థలు తీసుకొచ్చాం. గూగుల్ మేము సిస్టమ్ డెవలప్ చేస్తా ఉన్నాం. డేటా చేయబోతా ఉన్నాం. దానికి కనెక్టివిటీగా కార్గో స్పెషల్ కార్గో సిస్టమ్ తీసుకొచ్చాం. అసలు ఈ ప్రపంచంలోనే అంత సమగ్రమైనటువంటి కట్టడాలు ఎక్కడా లేవు. విశాఖపట్నం రేపు రాబోయే రోజుల్లో ఆర్థిక రాజధాని ప్రపంచ స్థాయిలో తలదన్నే విధంగా సిటీని ఈ యొక్క గేమ్ చేంజర్ అయింది. ఈరోజు దింస నాట్యాలతో గిరిజన సాంప్రదాయాలతో ప్రధానమంత్రి గారు ప్రజలందరూ కూడా చూశారు. ఈ భారతదేశంలో ఇప్పటికీ బీజేపీ 2014 నుంచి వచ్చిన దగ్గర నుంచి దాదాపుగా 67 ఎయిర్పోర్ట్లని పెద్ద ఉడాన్ సిస్టమ్ లో పేదవాడు కూడా ఫ్లైట్ ఎక్కాలా అనేటువంటి సిస్టమ్ లో ఈ రోజున ముందుకెళ్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం. శ్రీనివాసరావు గారు గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో ఏ అభివృద్ధి ప్రాజెక్ట్ గురునాథం గారు ఆంధ్రప్రదేశ్ లో ఏ అభివృద్ధి పని జరిగిన ముఖ్యంగా విశాఖ పరిసర ప్రాంతాల్లో ఆ క్రెడిట్ చోరీ అనేటటువంటి రాజకీయం నడుస్తున్నటువంటి పరిస్థితి. మనం గూగుల్ డేటా సెంటర్ వచ్చినప్పుడు కూడా ఇదే తరహా వ్యాఖ్యానాలు చూసాం. అసలు అది గూగుల్ డేటా సెంటర్ కాదు, అదాని డేటా సెంటర్, అది కూడా మేమే తీసుకొచ్చాం, గతంలో మేము అనుమతులు ఇచ్చామని ఇదే పల్లవి అప్పుడు వైసీపీ అందుకుంది. ఇప్పుడు కూడా అదే పల్లవి అందుకుంటున్న సిచ్యువేషన్. ఏం చెప్తారు? గూగుల్ సెంటర్ తీసుకొచ్చిన కొత్త రోజుల్లో వీళ్ళు ఏమన్నా తెలుసా వచ్చారు, అదేమన్నా గొడవను దానికి తాళం వేసి ఒక వాచ్మెన్ ఉంటాడన్నారు. ఆ తర్వాత దాని గురించి ప్రజలంతా చర్చించుకున్న తర్వాత చెప్పుకున్న తర్వాత లేదు ఆ గూగుల్ సెంటర్ పునాది వేసింది మేమే అన్నారు. అంటే వీళ్ళు 2 మాటలు మాట్లాడతారు ఎప్పుడు కూడా. ఆ 2 మాటల్లో ఏ మాట ఖాయంగా ఉండదు. ఎప్పుడు కూడా అది ద్వంద్వ వైఖరి అనేది ఈ పార్టీకి ఉన్న నైజం మొదటి నుంచి. ఆ వైఖరి ఎందుకంటానంటే మావిగన్ అంటారు, 3 రాజధానులు అంటారు, లేకపోతే ఏమో ఇంకో చోట రాజధాని అంటారు, లేకపోతే విజయవాడ అంటారు. ఒక వైఖరి కట్టుబడిన పార్టీ ఒకసారి చెప్పండి మీరు. ఎప్పుడు ఒక వైఖరి కట్టుబడిన పార్టీ కాదు, ఒక అభివృద్ధి వైపు వెళ్ళిన పార్టీ కూడా కాదు. అభివృద్ధి అనేది అసలు వీళ్ళ డిక్షనరీలో లేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే గుడివాడ గురునాథ్ గారు ఏమన్నారండి ఆ రోజున, అభివృద్ధి అంటే ఈ రోజుకి రోజు అయిపోద్దా, వీడు కోడి గుడ్డు పెట్టాలి, అది పొదగాలి, ఆ తర్వాత అభివృద్ధి జరిగిద్ది అన్నాడు. కోడి గుడ్డు పెడితే చూద్దామని అని చెప్పి ప్రజలు చూశారు. పోనీ ఏదో 5 ఏళ్ళు ఇంకేం చేస్తారు, గుడ్డు పెడుతుంటే చూద్దామనేది ఎదురు చూశారు. గుడ్డు పెట్టిందా? వీళ్ళు గుడ్డు పెట్టనిచ్చారా? ఆ పెట్టనీయకుండా కొట్టి నెట్టేస్తే పక్క రాష్ట్రం వచ్చి తెలంగాణలో పెట్టింది గుడ్డు. అదే అమర్రాజా బ్యాటరీ. తెలుస్తుంది కదా మనకి. అలాగా భౌతికంగా మరి ఆ రోజున గల్లా జయదేవ్ గారిని ఎంత చిత్రహింసలకు గురి చేశారో ప్రజలు మర్చిపోయారా? చరిత్ర మర్చిపోద్దా? మరి అలాంటి వ్యక్తికి తెలంగాణ ప్రభుత్వం రెడ్ కార్పెట్ వేసి కొన్ని వేల మంది ఉద్యోగ అవకాశాలు కల్పించింది. ఇది ఏది వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసిన నిర్వాహకం ఈ రకమైన పరిస్థితులు కల్పించింది. అంధకారంలో నెట్టేసింది. ఇప్పుడు అభివృద్ధులు వస్తుంటే, అభివృద్ధి జరుగుతుంటే, వేల కోట్ల పెట్టుబడులు వస్తుంటే, గూగుల్ వస్తుంటే, ఇవాళ ఎయిర్పోర్ట్ వస్తుంది. ఎయిర్పోర్ట్ అంటే ఒక పట్టణానికి పరిమితమైన ఎక్కే దిగే, పైకి ఎగిరే, కిందకి దిగే ఫ్లైట్ కాదండి. అది ఈ దేశ ముఖ చిత్రాన్ని, అలాగే ఒక రాష్ట్రం ఒకటే కాదండి, దేశాభివృద్ధికి అలాగే అంతర్జాతీయ ప్రమాణాలకు అనుకూలంగా దానికి కూడా ఒక వేదిక కాబోతుంది. ఇవాళ ఒక అంతర్జాతీయ విమానాశ్రయం అంటే ఇవాళ. శ్రీనివాసరావు గారు, ఇటు కూటమి పార్టీలో లేదంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమం చేపడితే మేము అభివృద్ధి చేస్తున్నామని, అదే వైసీపీ కనుక చేపడితే విశాఖను నాశనం చేస్తున్నారని ఈ తరహా విమర్శలు ఎక్కువగా కూటమి పార్టీలో చేస్తున్నాయి. మేము కూడా అభివృద్ధిలో భాగంగానే అటు రుషికొండకి సంబంధించినటువంటి బిల్డింగ్లు కట్టడం కావచ్చు, తదితరులు చేశాము. ఇప్పుడు కూడా డేటా సెంటర్ల పేర్లు చెప్పి అక్కడ ఉన్నటువంటి చాలా కొండలకు గుండ్లు కొట్టిస్తున్నారు. ఇది కనబడట్లేదా అనేది వైసీపీ వాదన. ప్రజలకే గుండు కొట్టేశారండి. తిరుపతి గుండు కొట్టించినట్టు మొత్తం 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ గుండు కొట్టేసింది వైసీపీ 5 ఏళ్లను. జరిగింది అదే. అసలు ఎందుకంటే ఎందుకు కొరగాని రాష్ట్రంగా ఈ రోజున తీసుకొస్తే ఇవాళ నడుం కట్టుకుని కూటమి ప్రభుత్వం అంటే ఎలా అయిపోయిందంటే, అమరావతి శ్మశానం ఇందులో ఏముందన్నాడు బొత్స సత్యనారాయణ గారు. ఇది ఎందుకు మాట చెప్పాల్సి వస్తుందంటే, శ్మశానం చేశారు వాళ్ళు. రాష్ట్రాన్ని శ్మశానం చేశారు, అంధకారం చేశారు, గంజాయి రాష్ట్రంగా మార్చేశారు. ఒక బ్రాండ్ ఇమేజ్ పోయింది ఒకనాడున్న ఆంధ్రప్రదేశ్ కి. ఇవాళ మళ్ళీ ఆ బ్రాండ్ ఇమేజ్ మళ్ళీ తీసుకురావడం కోసం కూటమి ప్రభుత్వం నడుం కట్టి ఇవాళ ఒక్కొక్క అడుగు వేసుకుంటా ఈ రోజు ఈ పరిస్థితి మళ్ళీ అంటే చంద్రబాబు నాయుడు ఒకటే అన్న 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు పునర్నిర్మాణం కాదు, పునాదుల నుంచి నిర్మాణం చేసిన పరిస్థితి వచ్చింది రాష్ట్రానికి అన్నాడు. అదే చేస్తున్నాడు ఆయన. చేసిందల్లా 5 ఏళ్లు చేస్తే ఈయన
మీరు కూలగొట్టారు, దోచుకున్నారు, దాచుకున్నారు. అది వీళ్ళు చేసింది. 2000 ఇంకోటి ఎయిర్పోర్ట్ గురించి వస్తే సబ్జెక్ట్ మనం పక్క వెళ్లకుండా 2016 అక్టోబర్ 7వ తారీఖునే ప్రతిపాదనలు పంపిస్తే కేంద్ర విమానయాన శాఖకి వాళ్ళు అనుమతులు ఇచ్చారు. ఆ తర్వాత 2019 ఫిబ్రవరి 14న 2019 ఫిబ్రవరి 14న మీరు చరిత్ర తీసుకోండి, అక్కడ పనులు ప్రారంభమైనవి. ఆ విధంగా తీసుకొచ్చిన గవర్నమెంట్ అప్పుడు ఏ గవర్నమెంట్ ఉంది? 2016లో ఏ గవర్నమెంట్ ఉంది? 2019లో ఏ గవర్నమెంట్ ఉంది? ఏ గవర్నమెంట్ దీన్ని శ్రీకారం చుట్టింది? ఎందుకు చుట్టిందో కూడా చెప్తాను. ఆ రోజున 350 ఎకరాల్లో ఉన్న ఈ ఏదైతే విమానాశ్రయం ఉందో వైజాగ్ లోను, అది రక్షణ శాఖ అధీనంలో ఉంది కాబట్టి అంతర్జాతీయ విమానాలు తిరగడానికి అవకాశం లేకపోవడం వల్ల చెన్నైయో, బెంగళూరు లేకపోతే హైదరాబాద్ వెళ్ళి మనం అంతర్జాతీయ విమానాశ్రయాల్లో అక్కడి నుంచి మనం విదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో రేపు రాబోయే రోజుల్లో ఇంత అభివృద్ధి జరుగుతున్నప్పుడు, ఇవాళ గూగుల్ లాంటివి ఇంకా లక్షలాది కోట్లాది పెట్టుబడులు అక్కడ వస్తున్నప్పుడు, రేపు రాబోయే భవిష్యత్తులో దార్శనికుడు కాబట్టి రాబోయే అంటే 2020 అని ఏం చేస్తాడో మనం చూసాం, 2047 అని చెప్పేసి ఏం చేయబోతున్నాడో మనం చూడబోతున్నాం. అందువల్ల ఈయన చంద్రబాబు నాయుడు గారు ముందే ఆలోచించి, రాబోయే రోజులు ముందుగానే ఆలోచించి, ఈ ఎయిర్పోర్ట్ మనకు రాబోయే అవసరాలు సరిపోదు కాబట్టి మళ్ళీ ముందు ఇంకొక ఎయిర్పోర్ట్ కావాలని ఆ రోజు నిర్ణయించుకున్నాడు. కాబట్టి ఆ నిర్ణయానికి ఈ రోజున ఆ రోజు శ్రీకారం చుట్టారు. కాబట్టి ఇవాళ సాకారం అయింది. ఆయన అన్నాడు, కొబ్బరికాయ కొట్టింది మేమే, గుమ్మడికాయ కట్టింది మేమన్నాడు. ఎస్, అది వాస్తవం. ఈ వాస్తవాన్ని ఎవరు చరిత్ర నుంచి చెరిపేయలేరు. ఇది గుర్తుపెట్టుకుంటారు. మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ప్రజలకు ఆల్రెడీ ఈ విషయం తెలుసు. వాళ్ళ హర్షాతిరేకలతో, జయధ్వానాలతో ఇవాళ కూటమి ప్రభుత్వానికి 2 లక్షల నుంచి 3 లక్షల మంది వచ్చి మద్దతు పలికారు. కావాలండి ఒక నిమిషం లక్ష్మణ్ గారు, ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఈ ఇస్తాను లక్ష్మణ్ రావు గారు కొంచెం డిస్టెన్స్ 2016లో అన్నారు, అది ఇంత నాలెడ్జ్ తో వచ్చారని చెప్తున్నారు. 2015 డిసెంబర్ 15, 2027 డిసెంబర్ 14 వరకు కూడా టైం ఇచ్చారు. రక్షణ శాఖ దగ్గర పర్మిషన్ తీసుకున్నారు. నేను 2016 అన్నాడు. మరి ఎంత మేధావో నాకైతే అర్థం కాదు. నేను అదే అన్నా, కొంచెం ప్రిపేర్ అయ్యాను. మేధావం కాదండి, ప్రాక్టికల్ గా చెప్తాను చెప్తే మేము మేధావి కాదు. మీకున్న మేధావితనంలో మాకు 10 మంది కూడా లేకపోవచ్చు, కానీ వాస్తవం చెప్పడంలో మాత్రం నాకు చిత్తశుద్ధి ఉంది. మీకు అంకెల్ గాడిలు చేసి వాస్తవాన్ని కప్పిపుచ్చలేరు. ఎప్పుడు కూడా ప్రజలు గమనిస్తారు, వాస్తవాలు ఎప్పుడు గమనిస్తారు. చేతల ప్రభుత్వానికి, చేతకాని ప్రభుత్వానికి తేడా చూపించారు కాబట్టి ఇవాళ 11లో మీరు ఉన్నారు. చేతల ప్రభుత్వానికి, చేతకాని ప్రభుత్వానికి తేడా చూపించారు కాబట్టి మీరు ఇవాళ 11లో ఉన్నారు. రేపు అది కూడా లేకుండా చేసుకునే పరిస్థితి తెచ్చుకోవద్దు. కాల్పల్ చేస్తారంటే ఎన్ని ఎకరాలు కేటాయించారో, ఎన్ని పరిమితులు చేస్తారో చెప్పండి అంటే అవేమో చెప్పకుండా చెప్తారంటే మనం ఎన్ని ఎకరాలు తెచ్చాం, ఎంత రైతులకు ఎంత ఇచ్చాం. మీరేమీ చేయలేకపోయింది చేశారండి. రికార్డు స్థాయిలో వాళ్ళ ఎయిర్పోర్ట్ ఇవాళ ఆగస్టు 17వ తారీఖున ఫ్లైట్ వెళ్తుంది. ఆ ఘనత ఈ మహాకూటమి ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం. మీరు 5 ఏళ్ల మీరు చేస్తుంటే ఆ క్రెడిట్ మీకే వచ్చేది. 5 ఏళ్లలో మీరు ఎయిర్పోర్ట్ కంప్లీట్ చేస్తుంటే ఆ క్రెడిట్ మీకే వచ్చేది. 5 ఏళ్లలో అమరావతి కంప్లీట్ చేస్తుంటే మీకు ఆ క్రెడిట్ మీకే వచ్చేది. 5 ఏళ్లలో పోలవరం కంప్లీట్ చేస్తుంటే ఆ క్రెడిట్ మీకే వచ్చేది. మీ క్రెడిట్ అంతా దోచుకోవడం, దాచుకోవడం మీదే కదా. మీరు ప్రజల కోసం ఎప్పుడు ఆలోచించలేదు. మీరు ప్రజల కోసం, సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం మీరు ఆలోచించలేదు. ఎంతసేపు ఎక్కడ భూములని కొట్టేద్దాం, ఎక్కడ ఖనిజాలని కొట్టేద్దాం, తవ్వేద్దాం, ఎక్కడ ఉంది దోచుకుందాం, మద్యం, ఇసుక, మట్టి, మశానం, శ్మశానం చేసేసి మాట్లాడతారు. ఎందుకు గాడి లెక్కలు మీరు చెప్పడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు. ప్రజలకు నమ్మరు. ప్రజల మీద నమ్మటం లేదు కాబట్టి వాళ్ళు స్థితిలో ఉన్నారు. ఇది స్వీప్ అయిపోయారు. ఒక 2 నిమిషాలు వెయిట్ చేయండి. గురునాథ్ గారు ఒక 2 నిమిషాలు వెయిట్ చేయండి. మీకు టైం వచ్చిన మాటలు నేనే అంటేదండి సార్ మీ ఏమవుద్ది సార్. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి 4 సార్లు సీఎం అయ్యారు కదమ్మా. ఉత్తరాంధ్ర మీద అంత ప్రేమ ఉంటే చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు సీఎం అయినటువంటి, ఈ 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర కోసం ఏం చేశారు చెప్పండి? ఏమైనా పోర్ట్లు కట్టారా? వినండి, ఫిషింగ్ హార్బర్లు ఏమైనా తీసుకొచ్చేమని కట్టారా? లేదు కదా. మెడికల్ కాలేజ్ లో జగన్మోహన్ రెడ్డి గారు 4 తీసుకొచ్చారు. 2 నడుస్తున్నాయి. విజయనగరం ఒకటి, పాడేరు ఒకటి. వినండి, పాలకొండ, నర్సీపట్నం యూనివర్సిటీలు తీసుకొచ్చారు. రీసెర్చ్ సెంటర్ కట్టారు. ఒక ప్రాజెక్ట్ ప్రజలకి మీరు ఏం నిర్వహించారు? మీరేం చేయాలా? మీరేం చేయాలి? గురునాథ గారు భీముల నుంచి
మీరు ఈ భోగాపురానికి ల్యాండ్ చేయడం కోసం డబ్బులు మీరు ఏ విధంగా దండుకోవడం కోసం అక్కడ ల్యాండ్ కబ్జా చేసి అక్కడ మీరు హత్యలు చేసి మీరు కొత్త సత్యనారాయణ మీరందరూ కలిసి భోగాపురంలో స్థలాలు పొలాలు కొని అక్కడంతా కూడా రేట్లు పెంచుకోవడం కోసం మీరు చేసినటువంటి ఆ స్థలాలు పర్మిషన్లు వస్తున్నాయని చెప్పి ఏ విధంగా మీరు అక్కడ తెలుసు. ల్యాండ్ పూలింగ్ చేసి ల్యాండ్ అంతా దందా చేసి మీరు వెళ్ళిన 100 కోట్లు దగ్గర నుంచి మీరందరూ కూడా ల్యాండ్స్ సుబ్బారెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు రాజధాని అంటే 5,000 కోట్లు విలువ చేసిన 54 ఎకరాలని దారదత్తం చేశారు. ఎవరు సార్ మీరిద్దరు అంటే కుదరదు. ఒక్క నిమిషం గురునాథం గారు ఒక్క నిమిషం ఆగాలి. రియల్ ఎస్టేట్ చేశారు, గురునాథం గారు ఒక్క నిమిషం ఆగాలి. నేను క్వశ్చన్ అడగాలి, ఒక్క నిమిషం ఆగాలి. గురునాథం గారు అది చెప్పండి లెక్క. గురునాథం గారు ఒక్క నిమిషం ఆగాలి, నేను ఒక క్వశ్చన్ అడగాలి. ప్లీజ్ లక్ష్మణరావు గారు క్వశ్చన్ మీకే. లక్ష్మణరావు గారు నా క్వశ్చన్ మీకే, మీరు వినాలి ప్లీజ్. లక్ష్మణరావు గారు స్ట్రైట్ క్వశ్చన్. గతంలో కియా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత ఒక్కసారిగా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత క్రెడిట్ అంతా కూడా ఒక్క లెటర్ తో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఇప్పించారు. అది క్రెడిట్ చోరీ కాదా? ఇది నా క్వశ్చన్. ప్లీజ్ గురునాథం గారు ఒక్క నిమిషం ఆగాలి. ప్లీజ్ లక్ష్మణరావు గారు కంటిన్యూ. నా క్వశ్చన్ అర్థమైందా మీకు? అడగండి సార్. లక్ష్మణరావు గారు గతంలో కియా పరిశ్రమకు సంబంధించి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటైన కియా పరిశ్రమ నుంచి ఒకే ఒక్క లెటర్ తో మొత్తం ఆ క్రెడిట్ అంతా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అప్పగించారు. ఇది క్రెడిట్ చోరీ కదా? ప్రతిసారి ఇదే వ్యవహారం ఎందుకు? డేటా సెంటర్ వ్యవహారంలో చూసాం. డేటా సెంటర్ మీద ముందుగా వచ్చి ఇవి వద్దు, ఇవి మంచిది కాదు విశాఖపట్నానికి అన్నారు. తర్వాత సడన్ గా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అసలు డేటా సెంటర్ తీసుకొచ్చింది మేమే అన్నారు. కియా వ్యవహారంలో ఇదే జరిగింది. ఇప్పుడు భోగాపురం వ్యవహారంలో కూడా అదే చెప్తున్నారు. ఇలా అయితే ఎవరు నమ్ముతారు? నన్ను సమాధానం చెప్పనండి. వీళ్ళు ఏదైతే గూగుల్ డేటా అని చెప్తా ఉన్నారో ఆ గూగుల్ డేటా ఆదాని డేటా గూగుల్ తో టైప్ అయి మేమే తీసుకొచ్చాం, మేమే దానికి భూములు కూడా కేటాయించాం. ఆ రోజు ఈ గూగుల్ డేటాకి వీళ్ళు ఏం చెప్తూ ఉన్నారంటే అది గూగుల్ డేటా ఆదానితో సంబంధం లేదన్నారు. ఎవరితో టైప్ చేశారండి? ఆ భూములన్నీ ఎవరి పేరు మీద ఉన్నాయండి? ఆదరణ గారి పేరు మీద ఉన్నాయి. మన వాళ్ళు చేసినటువంటి దీంట్లో కూడా పెట్టి సభలో ఏం మాట్లాడారు? ఆదరణ గారి ఫోటో పెట్టి ఎయిర్టెల్ ఈ కేబుల్. నేను చెప్తా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల కర్మ ఏంటంటే నేను చెప్తున్నా లక్ష్మణరావు గారు, ఆంధ్రప్రదేశ్ ప్రజల కర్మ ఏంటంటే ప్రతి ప్రాజెక్టుకి 2 శంకుస్థాపనలు జరుగుతాయి, లేదంటే 3 శంకుస్థాపనలు జరుగుతాయి. భోగాపురానికి 2 శంకుస్థాపనలు, అమరావతికి 2 సార్లు శంకుస్థాపనలు, అలాగే డేటా సెంటర్లకు 2 సార్లు శంకుస్థాపనలు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఆదాని డేటా సెంటర్ కి శంకుస్థాపన చేశారు. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చాక కూడా అదే శంకుస్థాపన చేశారు. కడప స్టీల్ ప్లాంట్ కి 3 సార్లు 4 సార్లు శంకుస్థాపనలు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యం, కర్మ. ఇంకా చెప్పాలంటే ఎన్టీఆర్ యూనివర్సిటీని మాట్లాడతారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందండి? దాని మీద ఉంటారు పేర్లు మార్చండి మీ పని. నెక్స్ట్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీకి నిశ్చితంగా మార్చారు కదండి. అంతకంటే ఏం కావాలని మీరు చేసేది? క్రెడిట్ చోరీ అది కాదా? అంటే ఎవరో చేసేదాన్ని మీరు పేరేసుకుంటారా? ఏంటంటే సిగ్గుసేట పనులు నేను అవన్నీ చేసి మళ్ళీ మాట్లాడతారు. ఏం చేశారు మీరు? ఎన్ని చేయాలి సిగ్గుసేట పనులు? మేము ఎన్ని చేయలేదు, మీరు ఎన్ని చేశారని కాదు. ఇక్కడ మీరు చేసిన పనులు అన్ని కనిపిస్తున్నాయి, చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి పేరుంటే ఆ పేరు తొలగించారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు తొలగించారు. ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్ కి నేను చెప్తున్నాండి, భోగాపురం ఎయిర్పోర్ట్ కి కర్మకాలి కనుక జగన్మోహన్ రెడ్డి కాలంలో పూర్తయి ఉంటే జగన్
అంతర్జాతీయ విమానాశ్రయం లేదా రాజారెడ్డి అంతర్జాతీయ విమానాశ్రయం లేదా వైఎస్ రాజశేఖర రెడ్డి అంతర్జాతీయ విమానాశ్రయం పేరు పెట్టేవాళ్ళు. ఇవాళ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది కాబట్టి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరును పెట్టారండి. ఇవాళ అంతర్జాతీయంగా ఒక ఖ్యాతిని ఇవాళ స్వాతంత్రం కోసం పోరాటం చేసి అసూలు బాసిన విప్లవ వీరుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టారండి అంతర్జాతీయ విమానాశ్రయానికి. పూర్తి చేస్తుంటే మీరే కనుక పూర్తి చేస్తుంటే లక్ష్మణ గారు ఓకే, ఈ పొలిటికల్ విమర్శనాన్ని పక్కన పెడితే అట్లా కాదు లక్ష్మణ గారు, ఈ పొలిటికల్ విమర్శనాన్ని పక్కన పెడితే అసలు ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం అంది. లక్ష్మణ గారు ఒకసారి నా క్వశ్చన్ వినాలి. అసలు ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం అంది, బీజేపీకి ఏం వాటా లేదా ఈ క్రెడిట్ వ్యవహారంలో? ఇటు తెలుగుదేశం పార్టీ మీరు మాత్రమే కొట్లాడుకుంటున్న పరిస్థితి, మరి బీజేపీ ఏంటి? మీరు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎన్డీఏలో కూటమిగా ఉన్న బీజేపీ పరిస్థితి ఏంటి? ఆ పరిస్థితి ఏం చెప్తారు? బీజేపీ చేసిన విషయాన్ని వాళ్ళు 100 సార్లు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇది లక్ష్మణ గారు కంటిన్యూ. కేంద్రంలో బీజేపీ ఈ విధంగా చాలా మంచి ప్రశ్న అడిగారు శివకుమార్ గారు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఈ యొక్క ప్రాజెక్ట్ లో కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత కూడా ఉంటది. మేము అదే చెప్తా ఉన్నాం. కేంద్ర బలగానటువంటి కేంద్ర శాఖ అయినటువంటి రక్షణ శాఖ దగ్గర ఏదైతే పర్మిషన్ దగ్గర నుంచి ఏవియేషన్ పర్మిషన్ దగ్గర నుంచి ప్రతిది కూడా కేంద్ర పర్మిషన్ దగ్గర నుంచి ప్రతిది కూడా కేంద్రంతో సంయోజమై ఉంటది. నేనేమంటాను, ఇక్కడ 4,500 కోట్లు పెట్టి ఇది ప్రైవేటీకరణటువంటి ఒక ప్రైవేటు ఈ ప్రాజెక్టు ప్రైవేటు వ్యక్తి జిఎంఆర్ అనే సంస్థ ప్రైవేట్ గా కట్టుకుంటుంది. అది జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాల్సిన పర్మిషన్ అన్ని ఇచ్చేసారు. వీళ్ళకి ఏంటి పని అన్నా, అక్కడ ఈ కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలా, ఎన్డీఏ కూటమి డబ్బులు ఇవ్వాలా, టీడీపీ డబ్బులు ఇవ్వాలా, జనసేన డబ్బులు ఇవ్వాలా, కానీ మేము ఇచ్చాం. మా హయాంలో 1,300 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టాం. మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మా ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఖర్చు పెట్టలేదు, 1 రూపాయి కూడా. ఏం ఖర్చు పెట్టారు సార్? దాంట్లో సగం దాచేశారు కదా. ఏం మాట్లాడతారు? మీరు డబ్బులు ఇచ్చారు. ప్లీజ్ గురునాథం గారు నేను మీ దగ్గర కంక్లూడ్ తీసుకుంటాం. ప్లీజ్ డీబీటీలు వచ్చారు కదా సార్, డీబీటీలు వచ్చారు కదా, 77,000 వచ్చారు, 77,000 డీబీటీలు వచ్చారు కదా, డైరెక్ట్ గా బెనిఫిట్ ట్రాన్స్ఫర్. మీరు డబ్బులు దాచేసుకోవటం డబ్బులు బయటకి ఎట్లా తీయాలో మీకు బాగా తెలుసు సార్. లక్ష్మణ్ రావు గారు టైం అయిపోయింది, క్లోజ్ చేసే టైం. లక్ష్మణ్ రావు గారు ఫైనల్ గా ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ అయిపోయింది కదా, సో ఏంటి వైసీపీ సంతోషమేనా? ఏం చెప్తారు దీని మీద? దాంతోపాటు సెమీ కండక్టర్ ప్రాజెక్ట్ మన విశాఖపట్నానికి వచ్చింది, దాని మీద రెస్పాండ్ అవ్వాలి ప్లీజ్. 100% సంతోషం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గర్వకారణం అని చెప్పుకోవచ్చు. ఉత్తరాంధ్రకి ముఖ్యంగా ఏవైతే వలసలో ఎక్కువగా విశాఖపట్నం అలాగే ఆ శ్రీకాకుళం విజయనగరం నుంచి ఎక్కువ వలసలే ఈ మైగ్రేటెడ్ పీపుల్ ఉంటారు కాబట్టి ఇంకా అత్యధికంగా ప్రాజెక్టులు రావాలి, డెవలప్మెంట్ అవ్వాలి, పెట్టుబడులు రావాలి, కంపెనీలు పెట్టాలని మేము కూడా మా పార్టీ తరఫున కోరుకుంటాం. డెవలప్మెంట్ కి మేము ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు, డెవలప్ అవ్వాలి. ఎందుకంటే మేము చెన్నై ఎలాగ మాట్లాడుకుంటామో, బెంగళూరు ఎలాగని చెప్పుకుంటామో, కోల్కతా, ఢిల్లీ, ముంబై మహానగరాల గురించి ఎలాగైతే మాట్లాడుకుంటామో, ఉత్తరాంధ్ర గురించి, ఆంధ్రప్రదేశ్ గురించి అంత గొప్పగా రేపొద్దున ప్రపంచంలో నంబర్ 1 గా ఈ ఎయిర్పోర్ట్ ఉండాలని మేము కూడా కోరుకుంటాం. ఉత్తరాంధ్ర ప్రజలకి ఈ యొక్క ఏవైతే నిరుద్యోగాన్ని లేకుండా వాళ్ళకి కావాల్సిన ఎంప్లాయ్మెంట్ కూడా చేయాలని కోరుకుంటున్నాం. ఏం చేస్తుంది, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని కంపెనీలు తెచ్చారు, ఎన్ని పెట్టుబడులు పెట్టారు, ఎంతమంది వరకు సార్. వీళ్ళు విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ ను కూడా కలకనాలి సార్. వీళ్ళు అన్ని మేమే చేసామంటారు, సంతోషమే.
కుప్పం అది కూడా కలగాల. 2018లో శంకుస్థాపన చేసిన కుప్పం లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం, లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. కంక్లూడ్ టైం. ఇక్కడ కూడా విమర్శలు గురునాథం గారు కంక్లూడ్. ఫైనల్ గా చాలా అద్భుతమైనటువంటి ప్రాజెక్టు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం, కొబ్బరికాయ మేమే కొట్టాం, గుమ్మడికాయ మేమే కట్టాం. ఇది అసలు ఎవరి క్రెడిట్ కాదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో చేసినటువంటి పెద్ద పని. ఇక్కడ డబ్బులు ఎవరు ఇచ్చారా, ఎవరు వచ్చారా, ఎవరు బుల్లెట్ కాల్చారనేది, బుల్లెట్ దిగిందా లేదనేది కావాలా? ఇక్కడ బుల్లెట్ తెచ్చున్నారు చంద్రబాబు నాయుడు గారు తెస్తారు, మీకు బుల్లెట్ తెచ్చడం రాదు. మీరు మన ఏమంటే 11 రెడ్డి 29 రెడ్డి అవుతారు. ఓకే శ్రీనివాసరావు గారు కంక్లూడ్. గురునాథం గారు ఓకే టైం లేదు ప్లీజ్. శ్రీనివాసరావు గారు కంక్లూడ్. 50 లక్షల మంది ప్రయాణించేటువంటి 4 కోట్ల మంది దాకా దీని ఫెసిలిటీస్ ఇచ్చారు సార్. రైట్ ఓకే గురునాథం గారు మీ పాయింట్ నోటెడ్ ప్లీజ్. సార్ భోగాపురం ఎయిర్పోర్ట్ మీరు చేసిందంటే ఉత్తరాంధ్రకి మీరు చేసిందంటే చెప్పమంటే మళ్ళీ డిస్కషన్ లోకి వద్దు ప్లీజ్. యా శ్రీనివాసరావు గారు కంక్లూడ్. ఇవాళ చాలా సంతోషం అండి, ఎందుకంటే ప్రజలు చాలా ఆనందంతో ఉన్నారు. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు వాళ్ళు ఇంటింటి పండగ కింద ఇవాళ భావిస్తున్నారు. అలాంటి ఒక అత్యద్భుతమైన ఘటన ఇవాళ చరిత్రలో మనం చూసాం. అంటే ఇవాళ ఎయిర్పోర్ట్ అంటే ఒక ఎయిర్పోర్ట్ అనే కాదు, దాన్ని ఆనుకుని ఎన్ని హోటల్స్ వస్తాయి, ఎన్ని కార్గోలు వస్తాయి, ఎన్ని లాజిస్టిక్ కంపెనీలు వస్తాయి, ఎన్ని వేల లక్షల మందికి ఉపాధి కల్పన వస్తుంది. ఇవాళ మీరన్నట్టు వలసలు పోయే వాళ్ళ కాస్త మళ్ళీ తిరిగి వేరే చోట నుంచి ఉత్తరాంధ్రకి వలస వచ్చే పరిస్థితికి వచ్చింది. ఒకనాడు చూసాం కదండి, మన శ్రీకాకుళం నుంచి లేకపోతే ఉత్తరాంధ్ర నుంచి ఎంతో మంది వలసకెళ్లేవాళ్ళు. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఇలాంటి ఒక దశని మార్చేసి ఉత్తరాంధ్రని ఉజ్వల భవిష్యత్తు ఇలాంటి సంఘటన ఈ చరిత్రలో మిగిలిపోయే సంఘటన ఈ రోజు మనం కళ్ళరా చూసాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఇది ఒక్కటే కాదండి, ఇంకా చాలా 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 భవిష్యత్తులో ఈ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయం ఈ ప్రమాణాలతో ఉన్నందుకు ఇంకా వేల కోట్ల లక్షల కోట్ల పెట్టుబడులు ఖచ్చితంగా ఉత్తరాంధ్రకు రాబోతున్నాయి. అలాంటి భవిష్యత్తుని మనం చూడబోతున్నాం. రైట్ ఓకే థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు, థ్యాంక్ యూ గురునాథం గారు, థ్యాంక్ యూ లక్ష్మణరావు గారు. అందరికీ కూడా ధన్యవాదాలు డిబేట్లో పంచుకున్నందుకు. ఓవరాల్ గా చూస్తే ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి అయితే నిజంగా గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక ప్రత్యేక విమానం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ రూపంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అయితే ఈ రోజు కళ సాకారమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ రోజు ఆ విమానాశ్రయం అయితే ప్రారంభోత్సవం జరిగింది. అలాగే వర్చువల్ గా ప్రధానమంత్రి మరొక వరాన్ని కూడా విశాఖకి ఇచ్చారని చెప్పుకోవచ్చు. సెమీ కండక్టర్ చిప్స్ కి సంబంధించినటువంటి ప్రాజెక్టు కూడా ఆయన శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి. ఒక పక్క అభివృద్ధికి సంబంధించినటువంటి అంశం ఈ రకంగా ఉంటే, మరోవైపు క్రెడిట్ చోరీ వార్ అయితే ఇటు కీలక పార్టీలు అయినటువంటి కూటమి పార్టీలు, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య ఇప్పటికీ నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇది వాటి DNA. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. నమస్తే.